హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు మే 13వ తేదీన అంటే రేపటి రోజున ఓటు వేయడానికి వెళ్ళే వాళ్ళందరికీ ఎలక్షన్ కమిషన్ అయితే కనుక అదిరిపోయి శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మీ దగ్గర ఓటర్ ఐడి లేకపోయినా కూడా మీరు ఈసారి ఓటు అయితే కనుక వినియోగించుకోవచ్చు. సో ఏ విధంగా ఓటు వేయచ్చు అనేది కూడా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం అలానే బటన్ యాక్టివ్లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మొదటగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీలో మనకు మే 13వ తేదీన అయితే కనుక పోలింగ్ అయితే నిర్వహిస్తున్నారనమాట. అంటే ఓటింగ్ అనేది అయితే జరుగుతోంది. సో మనకు ఈసారి ఓటు వేయడానికి ఓటర్ ఐడి లేకపోయినా కానీ సో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన వివిధ ఐడెంటిటీ కార్డుల ద్వారా కూడా మీరు ఈసారి ఓటు అయితే వేయచ్చు. అది ఎలా అనేది అయితే తెలుసుకుందాం. మొదటగా మీకు ఓటర్ ఐడి స్లిప్స్ అయితే కనుక ఇదివరకే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరిగింటుంది. మీ దగ్గర ఇంకా ఓటర్ ఐడి స్లిప్స్ అనేది మీరు ఇంకా తీసుకోకపోతే కనుక మీరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్లోకి వెళ్ళేసి అయితే కనుక ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక electoralsearch.eci.gov.in వెబ్సైట్లోను లేదంటే voterportal.eci.gov.inలోను కూడా ఈ వెబ్సైట్లలో అయితే కనుక మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఏంటంటే కనుక మీకు ఈ యొక్క పోలింగ్ బూత్లోకి వెళ్ళగానే అంటే మీ ఓటర్ స్లిప్పులు తీసుకొని ఆ యొక్క పోలింగ్ స్లిప్పులు చూపించి ఓటర్ సీరియల్ నెంబరు పార్ట్ నెంబర్ అయితే కనుక చెప్పాల్సి ఉంటుంది. మీ వివరాలను బట్టి అధికారి ఓటర్ వివరాలను ధృవీకరిస్తారు. వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయి నిర్ధారణ అయిన తర్వాత మరో పోలింగ్ అధికారి మీ ఎడమ చూపుడు వేలు పైన సిరా గుర్తు అయితే వేస్తారు. మీ వివరాలను ఫారం 17లో అయితే కనుక నమోదు చేసుకుంటారు. ఓటర్ జాబితాలో బొటన వేలు ముద్ర లేదా సంతకం చేయించుకుంటారు. ఎలక్టోరల్ రోల్ కాపీలో గుర్తు పెట్టి మీరు ఓటు వేయడానికి ఓటింగ్ కంపార్ట్మెంట్కు వెళ్ళడానికి అయితే అనుమతిస్తారు. ఓటింగ్ కోసం ఏర్పాటు చేసిన చిన్న గదిలో ఓటు వేసే ఈవీఎం మిషన్, దాని పక్కనే వీవీప్యాట్ మిషన్లు అయితే ఉంటాయి. మీరు ఎవరికి ఓటేశారో కాగితంపై ముద్రించి చూపించే యంత్రమే ఈ వీవీప్యాట్ అన్నమాట. ఈ ఈవీఎం అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులు పక్కనే నీలిరంగు బటన్లు ఉంటాయి. మీకు నచ్చిన అభ్యర్థికి కేటాయించిన గుర్తు పక్కనే ఉన్న నీలిరంగు బటన్ అయితే నొక్కాల్సి ఉంటుంది. బటన్ నొక్కిన తర్వాత 5 సెకండ్ల పాటు చిన్న శబ్దం అయితే వినిపిస్తుంది. ఈ బీప్ సౌండ్ వస్తేనే ఓటు నమోదైనట్లు లెక్క. ఆ వెంటనే వీవీప్యాట్ మెషిన్లో పచ్చటి లైట్ వెలుగుతుంది. వీవీప్యాట్పై ఉండే స్క్రీన్పై చూస్తే మీరు ఓటేసిన అభ్యర్థి గుర్తు, ఈవీఎంపై అతడికి కేటాయించిన క్రమసంఖ్య, పేరు ముద్రించిన కాగితంపై స్లిప్ అనేది 7 సెకండ్ల పాటు కనిపిస్తుంది. 7 సెకండ్ల తర్వాత ఈ స్లిప్ అనేది బాక్స్లో పడిపోతుంది. ఈ విధంగా అసెంబ్లీ మరియు పార్లమెంట్కు 2 ఈవీఎంలపై బటన్లు అయితే నొక్కాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏంటంటే బీప్ సౌండ్ వస్తేనే మీరు ఓటు వేసినట్లు లెక్క అనమాట. అది వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదా పక్కనే ఉండే వీవీప్యాట్లో చెక్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇక క్యూలో నిలబడే ముందు ఓటర్ కార్డు లేదా ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డు ఉన్నాయో లేదనేది అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఓటర్ కార్డు లేదు అంటే మీకు ఆల్రెడీ ఓటు హక్కు ఉంది, మీ ఓటర్ స్లిప్ కూడా వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ ఓటర్ ఐడి కనిపించట్లేదు లేదంటే ఎక్కడో పడిపోయింది మీకు తెలియదు అంటే మీ దగ్గర లేదనుకుంటే కనుక అలాంటి వాళ్ళకైతే కనుక కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక 12 రకాలైనటువంటి ఐడెంటిటీ కార్డుల ద్వారా ఏ దాని ద్వారా అయినా కానీ మీరు ఓటు అయితే వినియోగించుకోవచ్చు అని చెప్పింది. సో అందులో చూసుకున్నట్లయితే మొదటి ఆధార్ కార్డు అనమాట. సో ఆధార్ కార్డు ద్వారా కూడా మీరు ఓటు అయితే వేసుకోవచ్చు. రెండోది చూసుకుంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ కార్డు. ఇక మూడోది బ్యాంకు లేదంటే పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్బుక్. నాలుగోది కార్మిక శాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు. ఐదోది డ్రైవింగ్ లైసెన్సు. ఆరోది పాన్ కార్డు. ఏడోది ఎన్పిఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు. 8వది భారతీయ పాస్పోర్టు. 9వది ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంటు. 10వది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన ఫోటోతో కూడిన సేవా గుర్తింపు కార్డు. ఇక 11వది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు కార్డు. ఇక 12వది ప్రత్యేక వైకల్యం గుర్తింపు కార్డు. వీటి ద్వారా ఏదైనా కానీ మీరు ఓటు వేసేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట ఐడెంటిటీ కార్డులు అనమాట. ఇక అసెంబ్లీకి మరియు పార్లమెంట్ ఎన్నికలు అయితే కనుక జరుగుతున్నాయి ఇప్పుడు. సో అసెంబ్లీ అభ్యర్థి కోసం అయితే కనుక ఒక ఈవీఎం మిషన్ మీద, పార్లమెంట్ అభ్యర్థి కోసం అయితే కనుక మరొక ఈవీఎం మిషన్ మీద బటన్ అయితే నొక్కాల్సి ఉంటుంది. సో ఇదండి మనకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.